Okay, friends, now we are going to study about asthma drugs, asthma treatment. What is meant by asthma? Hyper responsive airways plus inflammation plus increased parasympathetic tone, which stimulate M3 receptors, causes intermittent, sorry, which causes intermittent or reversible bronchoconstriction is called as asthma. ఓకే, ఇప్పుడు ఆస్తమాలో మనకి గోల్స్ ఏంటి? హైపర్ రెస్పాన్సివ్నెస్ని తగ్గించాలి, ఇన్ఫ్లమేషన్ని తగ్గించాలి, పారాసింపాథిక్ టోన్ని తగ్గించాలి, బ్రాంకో కన్స్ట్రిక్షన్ని కూడా తగ్గించాలి. సో దీస్ ఆర్ అవర్ గోల్స్. సో ఫస్ట్ బ్రాంకో కన్స్ట్రిక్షన్, బ్రాంకో కన్స్ట్రిక్షన్ మనం ఫిజియాలజీ అనేది చూద్దాం. ఫస్ట్ మనకి బ్రాంకైలో బీటా 2 రిసెప్టర్స్ ఉంటాయి. ఓకే, బీటా 2 రిసెప్టర్స్, బీటా 2 రిసెప్టర్స్ ఆన్ ప్యాంక్రియాస్లో ఏం చేస్తుంది? ఇంక్రీజ్ insulin secretion. This increased insulin secretion causes a increased K plus move into the cell. Okay, increase K plus move into the cell. So decrease K plus out of cell. Next liver. Liver లో ఏమవుతుంది? Increase glucose release. Gluconeogenesis వల్ల. Increase glucose release. నెక్స్ట్ అదే హార్ట్లో చూసుకుంటే హార్ట్లో ఏమవుతుందంటే ఇంక్రీజ్ హార్ట్ రేట్ అండ్ ఇంక్రీజ్ కాంట్రాక్షన్, ఇంక్రీజ్ హార్ట్ రేట్ అండ్ ఇంక్రీజ్ కాంట్రాక్షన్. అదే మనకి బ్రాంకై, దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. బ్రాంకై గురించి మనం మాట్లాడుకోవాలి. బ్రాంకై దాంట్లో మనకి బీటా 2 రిసెప్టర్ స్టిమ్యులేట్ చేస్తే మనకి రిలాక్సేషన్ ఆఫ్ స్మూత్ మజిల్స్ కాబట్టి డైలటేషన్ ఆఫ్ బ్రాంకై అనేది జరుగుతుంది. అంతేకాకుండా వెజిల్స్ కూడా డైలైట్ అవుతాయి. ఓకే, సో అప్లై. సో we can use beta 2 agonists for bronchial dilatation. దీంట్లో మనకి 2 రకాలు ఉంటాయి, SABA, LABA. These are short acting beta agonists. These are long acting beta agonists. షార్ట్ యాక్టింగ్ బీటా అగోనిస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది? ఆల్బ్యూటిరాల్, దీనికి 2. సాల్మెటిరాల్ అండ్ ఫార్మెటిరాల్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. యాజ్ దిస్ ఈజ్ ఎ షార్ట్ యాక్టింగ్, మనం దీన్ని అక్యూట్ సింటమ్స్కి యూజ్ చేసుకోవచ్చు, అక్యూట్ ఆస్తమా సింటమ్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఇవి లాంగ్ యాక్టింగ్. వై ఇట్ ఈస్ లాంగ్ యాక్టింగ్ ఏంటంటే దీస్ ఆర్ లైపోఫిలిక్. సో లైపోఫిలిక్ కాబట్టి దీస్ ఆర్ లాంగ్ యాక్టింగ్. నెక్స్ట్ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి రావచ్చు? వెన్ దీస్ ఆర్ యూస్డ్ ఇన్ ఆస్తమా ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఏంటిది? హార్ట్లో బీటా 2 స్టిమ్యులేషన్ అనేది జరగడం వల్ల, ఇంక్రీజ్ హార్ట్ రేట్ అండ్ ఇంక్రీజ్ కాంట్రాక్షన్ అని జరుగుతుంది. ఇంక్రీజ్ హార్ట్ రేట్ అండ్ ఇంక్రీజ్ కాంట్రాక్షన్ కాబట్టి మనకి ఏమవుతుంది? అరిథమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ట్రిమ్మర్స్ అండ్ పాల్పిటేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ అప్లైడ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. బీటా 2 బ్లాకర్స్,
అప్లైడ్ ఏంటిదంటే బీటా 2 బ్లాకర్స్ మనము ఆస్తమా పేషెంట్లో అవాయిడ్ చేయాలి. ఎందుకంటే బీటా 2 మనకి డైలటేషన్ చేస్తుంది ఆన్ స్టిమ్యులేషన్. ఇన్హిబిట్ చేస్తే మనకి కాంట్రాక్షన్ అవుతుంది. సో ఇట్ ఫర్దర్ వర్సన్ బ్రాంకియల్ కన్స్ట్రిక్షన్ ఇన్ ఆస్తమా పేషెంట్స్. సో మనం బీటా 2 బ్లాకర్స్ అనేటివి therefore beta blockers are not given in asthma patients. If needed to give beta blockers ఏమి ఇవ్వాలి, కార్డియో సెలెక్టివ్ ఇవ్వాలి. కార్డియో సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ మాత్రమే ఇవ్వాలి. ఓకే, అదైపోయిన తర్వాత నెక్స్ట్ సో మనం బ్రాంకియల్ కన్స్ట్రిక్షన్ గురించి మాట్లాడుకుందాం. దిస్ ఈస్ డన్. నెక్స్ట్ హైపర్ రెస్పాన్సివ్నెస్, ఇన్ఫ్లమేషన్ అండ్ పారాసింపాథిక్ టోన్. హైపర్ రెస్పాన్సివ్నెస్ని మనం ఇలా కంట్రోల్ చేస్తాం. హైపర్ responsive airway and inflammation. ఆస్తమా ప్యాథోజెన్సిస్లో మనకి ఇట్ ఇస్ డ్యూ టు టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. దీంట్లో ఇమీడియట్ ఫేస్ అండ్ లేట్ ఫేస్ ఉంటుంది. లేట్ ఫేస్లో మనకి సైటోకైన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సైటోకైన్స్ సచ్ as IL-4, IL-5, IL-13 and TNF alpha. IL-4 అనేది it increases IgE, IL-5 అనేది it increases IgA, IL-13 అనేది it increases TNF alpha and IgE. IL-5 అనేది it increases IgA and it also increases mucus, and TNF alpha it increases pro-inflammatory cytokines. And అంతేకాకుండా stimulate NF-κB which stimulates increase TNF alpha which further stimulates NF-κB. సో మనకి దిస్ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అండ్ సైటోకైన్స్ అనేటివి పెరిగిపోతున్నాయి. సో మనం ఇవి కంట్రోల్ చేయాలి. ఎలా కంట్రోల్ చేస్తాం? కంట్రోలింగ్కి ట్రీట్మెంట్ ఆఫ్ హైపర్ రెస్పాన్సివ్నెస్ అండ్ ఇన్ఫ్లమేషన్కి మనం గ్లూకోకార్టికాయిడ్స్ విచ్ ఆర్ ఇన్హేల్డ్ బై స్పేసర్. ఓకే, ఇన్హేల్డ్ గ్లూకోకార్టికాయిడ్స్ విత్ స్పేసర్ అనేది మనం వాడతాం. గ్లూకోకార్టికాయిడ్స్ ఎగ్జాంపుల్ ఫ్లూటికసోన్, బ్యూడిసోనైడ్ అనేది వాడతాం. ఓకే, వాటి యాక్షన్స్ ఏంటిది? యాక్షన్స్ ఏంటంటే గ్లూకోకార్టికాయిడ్స్ ఏం చేస్తాయంటే ఇట్ ఇన్హిబిట్ NF-κB పాత్వే, ఇట్ ఇన్హిబిట్ cytokine production and inhibit T cell proliferation and inhibit cytokine synthesis and decrease inflammation. So therefore it decrease inflammation. అంతేకాకుండా why we use spacer?
స్పేసర్ ఎందుకు వాడతాం? స్పేసర్ ఎందుకంటే స్పేసర్ కాజెస్ ఆఫ్టర్ యూస్ మనం వీ షుడ్ వాష్ అవర్ మౌత్. వాష్ చేసుకుంటే ఏమవుతుందంటే టు ప్రివెంట్ ఎక్సెస్ స్టిరాయిడ్స్ ఇన్ ఓరల్. ఇది ఫస్ట్. సెకండ్ ఏంటంటే టు ప్రివెంట్ ఓరల్ థ్రష్. ఓరల్ థ్రష్ని ప్రివెంట్ చేయడానికి అంటే సూడో మెంబ్రేన్ ఫార్మేషన్ కానివ్వకుండా. ఓకే. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, glucocorticoids inhaled. Inhaled glucocorticoids are first line for chronic asthma. ఇది మేజర్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ we have to decrease the parasympathetic tone. To decrease parasympathetic tone. How can we decrease parasympathetic tone? In asthma patients మనకి ఇంక్రీజ్ వేగల్ టోన్ ఉంటుంది. వేగల్ టోన్ ఇంక్రీజ్ ఉండడం వల్ల ఇంక్రీజ్ ఏసీహెచ్ ఉంటుంది, ఇంక్రీజ్ M3 స్టిమ్యులేషన్. కాబట్టి మనకి ఏమవుతుంది? ఇంక్రీజ్ మ్యూకస్ ప్రొడక్షన్ అండ్ ఇంక్రీజ్ బ్రాంకియల్ కన్స్ట్రిక్షన్. సో దీనివల్ల ఏమవుతుందంటే వర్సన్ ఆస్తమా. సో మనం ట్రీట్మెంట్ ఏముండాలి? M3 inhibitors by competitive blocking of M3 receptors such as ipratropium bromide and tiotropium bromide. Ipratropium bromide and tiotropium bromide. This is short acting, this is long acting. Okay, therefore inhibits broncho constriction. Okay, నెక్స్ట్ మనం ఇన్ఫ్లమేషన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకి ప్యాథోఫిజియాలజీ అర్థమైతే మొత్తం అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ మనకి ఏంటిదంటే ఇఫ్ దిస్ ఈస్ ద మాస్ట్ సెల్ మీద మనకి FC రిసెప్టర్స్ ఉంటాయి. FC రిసెప్టర్స్ ఫర్ IgE. మనకి ఎప్పుడైతే ఫస్ట్ ఎక్స్పోజర్ ఆఫ్ అలర్జన్ అవుతుందో మనకి మాస్ట్ సెల్ మీదకి FC రిసెప్టర్ రీజియన్ మీదకి IgG అనేది వస్తుంది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ as FCE ఆఫ్ R1. సారీ, ఇప్పుడు దీన్ని మనం ఏమంటాం? FCE ఆఫ్ R1. ఓకే, ఈ రీజియన్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మాస్ట్ సెల్ ఆన్ సెకండ్ ఎక్స్పోజర్ ఆఫ్ అలర్జన్ మనకు మాస్ట్ సెల్ అనేది డీగ్రాన్యులేషన్ అయ్యి మనకి హిస్టమైన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, హిస్టమైన్ ప్రొడ్యూస్ అవుతుంది. మాస్ట్ సెల్ డీగ్రాన్యులేషన్ వల్ల హిస్టమైన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. డన్. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటిదంటే, సో ఎలర్జన్ IgE ప్లస్ మాస్ట్ సెల్ మీద యాక్ట్ అవుతుంది. దాని తర్వాత అక్కడ నుంచి హిస్టమైన్ అండ్ ల్యూకోట్రైన్ ప్రొడ్యూస్ అవుతాయి. హిస్టమైన్ యాక్ట్స్ ఆన్ H1 రిసెప్టర్స్, ల్యూకోట్రైన్స్ L4, B4, C4,
E4 and D4 axon cis LT1 receptors and cause bronchoconstriction. ఓకే, అండ్ కాస్ బ్రాంకోకన్స్ట్రిక్షన్. సో మనం ఈ పాత్వేలో ఇటు వరకు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ లిసనింగ్.